వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న విజ్ఞప్తి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. వీడియోకి అయితే 100 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను. అలాగే మన ఛానల్ కొత్తగా చూసే వ్యూవర్స్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ ప్రవీణ్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం హైదరాబాద్ నుంచి బాదామి వెళ్ళే వాయువ్య కర్ణాటక ఎక్స్ప్రెస్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ బాదామి డిపోకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సు. ఈ బస్ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు హైదరాబాద్ ఎంజీబీఎస్లో అవైలబుల్గా ఉంటుంది. ఉదయం 7:15 హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ వయా యాదగిరి, బాగల్కోట్ మీదుగా బాదామికి అయితే చేరుకుంటుంది. ఈ బస్ యాదగిరికి ఉదయం 11:15, బాగల్కోట్కు సాయంకాలం 6:15, బాదామికి రాత్రి 7 గంటలకైతే చేరుకుంటుంది. హైదరాబాద్ నుంచి బాదామికి సుమారుగా 420 కిలోమీటర్ల దూరం ఉంటుంది. హైదరాబాద్ నుంచి బాదామి టోటల్ జర్నీ అవర్స్ 11:45. హైదరాబాద్ నుంచి బాదామికి బస్ ఫేర్ రిజర్వేషన్ అయితే ఉండదు. ఈ బస్కి డైరెక్ట్ అయితే మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. 575 రూపాయలు అయితే అవుతుంది. ఇప్పుడు మనం బాదామి నుంచి హైదరాబాద్ వెళ్ళే వాయువ్య కర్ణాటక ఎక్స్ప్రెస్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ ప్రతిరోజు ఉదయం 6 గంటలకు బాదామి బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. ఉదయం 6:15 బాదామి నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ బాగల్కోట్కు ఉదయం 7 గంటలకు, యాదగిరికి మధ్యాహ్నం 3 గంటలకు, హైదరాబాద్ ఎంజీబీఎస్కు రాత్రి 7 గంటలకైతే చేరుకుంటుంది. బాదామి నుంచి హైదరాబాద్కు టోటల్ జర్నీ అవర్స్ 12:45. బస్ ఫేర్ 575 రూపాయలు అయితే అవుతుంది. ఇలాంటి లాంగ్ జర్నీ బస్సెస్కి కేఎస్ఆర్టీసీ వాళ్ళు మార్నింగ్ టైంలో కూడా రిజర్వేషన్ సౌకర్యం అయితే చాలా బస్సెస్కి అయితే అవైలబుల్గా పెట్టడం లేదు. ఇలాంటి సర్వీసెస్కి రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తే చాలామంది లాంగ్ జర్నీ చేసే ప్రయాణికులకి యూస్ఫుల్గా అయితే ఉంటుంది. ఇవే కాదు, తిరుపతి నుంచి అలాగే బళ్ళారి నుంచి లాంగ్ జర్నీ బస్సెస్ ఎన్నిటికీ కూడా నేను రిజర్వేషన్ లేకుండా అయితే చూస్తున్నాను. ఖచ్చితంగా రిజర్వేషన్ కల్పించవలసిందిగా మనవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.